యుఎస్లో చాలా స్టేట్స్లో రా మిల్క్ అంటే పచ్చిపాలు అమ్మటం ఇల్లీగల్. ఇక్కడ గ్రోసరీ స్టోర్స్లో అమ్మే మిల్క్ అంతా ప్రాసెస్డ్ మిల్క్. ప్రాసెసింగ్ అంటే మరీ ఎక్కువ ప్రాసెసింగ్ కాదు, బట్ టు సమ్ ఎక్స్టెంట్ మిల్క్ని ప్రాసెస్ చేస్తారు. అంటే ఫ్యాట్ని హోమోజనైజ్ చేస్తారు, పాస్చరైజ్ చేస్తారు. సో పచ్చిపాలకి ఉన్న క్వాలిటీ గ్రోసరీ స్టోర్లో కొనుక్కున్న మిల్క్కి ఉండదు. ప్రాసెస్ చేసిన ఫుడ్ అంటే అందరికీ తెలిసిందే, ఫుడ్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి చేసే ప్రక్రియ. మీరు గమనిస్తే ఇక్కడ గ్రోసరీ స్టోర్లో అమ్మే పాలు చాలా రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటాయి, ఎస్పెషలీ ఆర్గానిక్ పాలు. గ్రోసరీ స్టోర్లో కొనే పాలకి వాసన ఉండదు అండ్ మీగడ కూడా మన దగ్గర వచ్చినట్టు గట్టి మీగడ రాదు. అయితే రా మిల్క్ ఎక్కడ కొనాలి శ్వేత అని డౌట్ రావచ్చు. చాలా సిటీస్కి దగ్గరలో కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, చిన్న సైజ్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే 5 to 10 cows or 20 cowsని పెంచే ఫార్మ్స్ ఉంటాయి. So is it full cream milk? Full cream, you say? Yeah, full cream It milk. is. Yeah. It is 100%. It's Jersey milk, Jersey cow, and it has a rich cream layer on the top. So Is it homogenized at all? No, it's Okay. raw. It's raw milk? Okay, that's what I want, yeah. Are you familiar at all with Yes, the raw? yes. Okay, because it does. Yeah, we. కొన్ని డబ్బులు కట్టి ఆ ఫామ్లో లీగల్ అగ్రిమెంట్ ఒకటి సైన్ That's చేయాలి. exactly what I want. So అదే హర్డ్ షేరింగ్ అగ్రిమెంట్. do know that if there's అప్పుడు యు ఆర్ పార్ట్ ఆఫ్ హర్డ్ కాబట్టి మీరు ఆ పాలు కొనుక్కోవటం లీగల్ అవుతుంది. as clean as possible with. ఈ హర్డ్ షేరింగ్ ఉంటుంది అని నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, కానీ నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఈ ఇయర్ మార్చ్ నుంచి ట్రై చేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి ఇక్కడ డాన్ తన పేరు వాళ్ళ ఫామ్లో 1 gallon ఆర్ సమ్టైమ్స్ 1.5 gallons మిల్క్ తెస్తున్నాను. ఆ పాలు ఇంటికి తెచ్చి మరగబెట్టి వాటితోనే పెరుగు చేస్తున్నాను అండ్ మీగడతో నెయ్యి కాస్తున్నాను. ఇప్పుడు మనకున్న కరెంట్ లైఫ్ స్టైల్కి ఇది కొంచెం పని. పాలు తెచ్చుకోవటము, కాయటము, పెరుగు తోడు పెట్టుకోవటము, నెయ్యి చేసుకోవటము. కానీ మన యాన్సెస్టర్స్ రోజు చేసేవాళ్ళు ఈ పని. మా అమ్మమ్మ, నానమ్మ పాలు పిండటము, నెయ్యి చేయటము, వెన్న తీయటము, నెయ్యి చేయటము, ఇవన్నీ రోజు చేసేవాళ్ళు అని చెప్పి ఎన్నో కథలు చెప్పారు. అండ్ ఇప్పటికీ కూడా ఇండియాలో చాలా మంది చేస్తూ ఉంటారు. నేను ఏదో గొప్ప పని చేస్తున్నాను అని షో ఆఫ్ చేసుకోవడానికి వీడియో చేయట్లేదు. ఇన్ఫర్మేషన్గా పనికొస్తుంది చాలా మంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అని చెప్పి చేస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా పనికొస్తుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, పాలు తాగే పిల్లలు ఉన్న వాళ్ళకి పనికొస్తుంది అని అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మనము టైం అండ్ మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్కి ఇవ్వాలి. మిల్క్ ప్రోడక్ట్స్, మీట్, ఎగ్స్, వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేర్ ఆర్ దే సోర్స్ ఫ్రమ్ అనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఇట్లా ఫార్మ్స్లో మిల్క్ కొంటున్నప్పుడు హౌ ఆర్ ద యానిమల్స్ బీయింగ్ ట్రీటెడ్ అనేది మనం చూసుకోవాలి. ఆ యానిమల్స్కి మంచి ఫుడ్ దొరుకుతుందా, సన్లో తిరుగుతున్నాయా, హ్యాపీగా ఉన్నాయా, ఎక్కువ స్పేషియస్ ఎన్వైర్న్మెంట్ ఉందా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. అదే బీయింగ్ ట్రీటెడ్ ఎథికలీ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే యానిమల్ హ్యాపీగా ఉన్నప్పుడే అవి హ్యాపీ ప్రోడక్ట్స్ ఇస్తాయి. వాటిలోంచి మనకి హార్మోన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏవైతే వస్తాయో బెటర్ క్వాలిటీ ఉంటాయి. అండ్ అవే తీసుకొని మన బాడీ మన హార్మోన్స్ మనకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి it is better we consume good products. Again, I apologize. No, please don't apologize. That lady that was coming this morning. Actually, she was. చాలా మంది మన జనరేషన్ వాళ్ళు పాలు పడటం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఈ A1 A2 మిల్క్ మీద కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి. అయితే మన ప్రీవియస్ జనరేషన్స్ లో మనం చూస్తే లాక్టోస్ ఇంటాలరెన్స్ కానీ, పాలు పడకపోవటం కానీ ఎక్కువ ఉండేది కాదు. లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది చాలా తక్కువ పాపులేషన్ కి ఉంటుంది. అండ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ కి A1 A2 పాలకి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే లాక్టోస్ ఒక కార్బోహైడ్రేట్, వెరాజ్ A1 and A2 ఆర్ ప్రోటీన్స్. అండ్ A1 గొప్పదా A2 గొప్పదా అనే దాని మీద ఇంకా కాంక్రీట్ రిజల్ట్స్ ఏమీ లేవు. ఇప్పుడు కన్స్యూమ్ చేసే మిల్క్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దానికి 2 reasons అండి. ఒకటి, హౌ ద యానిమల్స్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్, ఆర్ దే బీయింగ్ ట్రీటెడ్ ఎథికలీ ఆర్ నాట్. ఇంకో రీజన్ ఏంటి అంటే మిల్క్ బీయింగ్ ప్రాసెస్డ్. మిల్క్ని ప్రాసెస్ చేసేటప్పుడు లేదా పాస్చరైజ్ చేసేటప్పుడు సోనికేషన్ అనే ఒక ప్రక్రియ వాడతారు. అట్లా పాలని సోనికేట్ చేసి పాస్చరైజ్ చేస్తున్నప్పుడు ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ డిస్టర్బ్ అయిపోతాయి. నేను ఇట్లా చూపిస్తున్నట్టు మీగడ రాదప్పుడు. ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అండ్ ఇట్లా ఫ్రెష్ ప్రోడక్ట్స్ మనం తినగలిగితే హెల్త్కి ఇంకా మంచిది. మీకు కుదిరితే వీలున్నప్పుడు మీ ఏరియాలో హర్డ్ షేరింగ్ అని వెతకండి. నాకు తెలిసి తప్పకుండా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ ఆప్షన్స్ మీట్కి అండ్ మీట్ ప్రోడక్ట్స్కి, ఎగ్స్కి కూడా దొరకచ్చు. మీ ఏరియాలో మీరు హర్డ్ షేరింగ్ చేస్తున్నట్టయితే కమెంట్స్లో చెప్పండి హౌ ఇస్ ఇట్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ అని. ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. ఈ హర్డ్ షేరింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను సస్టైన్ అవ్వగలుగుతానా లేదా, ఎవ్రీ వీక్ తెచ్చుకోవటము, కాయటము,
పెరుగు తోడు పెట్టుకోవటము, నెయ్యి చేసుకోవటం, ఇవన్నీ నేను చేయగలుగుతానా లేదా అని చాలా ఆలోచించాను. 6 months నుంచి ట్రై చేస్తున్నాను. 6 months చేయగలిగాను కాబట్టి చెప్తున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ దట్ టైం. ఈ పాల విషయానికి వస్తే ఈ పాలల్లో బాగా మంచి పాల వాసన ఉంది. అది అస్సలు నాకు ఇష్టం ఉండదు ఆ పాల వాసన. పెరుగు చాలా బాగా అవుతుంది, చాలా మీగడ వస్తుంది. అండ్ అది నేను ఫ్రీజ్ చేస్తున్నాను ఎవ్రీ వీక్, మంత్లీ ఒకసారి లేకపోతే 2 monthsకి ఒకసారి ఎప్పుడైతే నాకు చాలా టైం ఉంటుందో అప్పుడు ఈ వెన్న చేసి నెయ్యి కాస్తున్నాను. వెన్న చేస్తే చాలా బటర్ మిల్క్ వస్తుంది. ఆ బటర్ మిల్క్ అంతా ప్లాంట్స్కి ఫర్టిలైజర్గా వాడుతున్నాను. యుఎస్లో పరిస్థితి పక్కన పెడితే ఇండియాలో పరిస్థితి ఏంటండి? హైదరాబాద్లో అసలు డైరీ ఫార్మ్స్ ఉన్నాయా ఇప్పుడు సిటీ లోపల? పాలు పోయించుకుంటున్నారా? ఎవరైనా పిండించుకొని పోయించుకోవటం ఇంకా నడుస్తుందా, లేకపోతే అందరూ పాల ప్యాకెట్సే తీసుకుంటున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కూడా కమెంట్స్లో షేర్ చేయండి. మేబీ కొంతమందికి ఉపయోగపడుతుందేమో. Let me know your thoughts about this video. Also, let me know if you would like me to do it in English. Thank you for watching.